నరసరావుపేట మండలంలోని కేతముక్కల అగ్రహారం గ్రామంలో సోమవారం సాంప్రదాయబద్ధంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రానం హరిబాబు, టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు దరూరి బాబుతో పాటు గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. రైతులతో కలిసి పొలంలోకి దిగి ఎమ్మెల్యే అరవిందబాబు నాగలి పట్టి పొలం దున్నారు. నేతలు ఉత్సాహభరితంగా ఏరువాక సాగారో అన్నో చంద్రన్న, నీ కష్టమంతా తీరునురో అన్నో పవనన్న అంటూ పాటను ఆలపిస్తూ రైతులను ఉత్సాహపరిచారు. నరసరావుపేట నియోజకవర్గంతో నాకు ముందు నుంచి మంచి అనుబంధం అనేది ఉంది. 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ అబ్జర్వర్గా నియమించారు. 1 సంవత్సరం పాటు ఇక్కడ నేను అబ్జర్వర్గా సేవలు అందించాను. ప్రతి గ్రామానికి తిరిగి కమిటీలు కూడా ఆ రోజున అరవింద్ బాబు గారికి సహకరిస్తూ వారి సహకారం ప్రకారం కమిటీలు వేయటం జరిగింది. ఈ రోజున మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే మన యొక్క పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు అందరి సహకారంతో మన యొక్క రాష్ట్రము అభివృద్ధి పథంలో పరుగులెత్తుతా ఉంది. అలాగే మన నరసరావుపేట నియోజకవర్గంలో కూడా రైతులకి మొన్న ఖరీఫ్ సీజన్లో ఈ యొక్క ఎరువులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన అరవింద్ బాబు గారు ఆయన సహకారంతో మేము అందించాము. మా డిసిఎంఎస్ బ్రాంచీల ద్వారా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నుల యూరియా కానీ డిఏపి కానీ ఎరువులు గత ఖరీఫ్ రబీ సీజన్లో మేము అందించాం. అలాగే ఇప్పుడు రాబోయే ఈ ఖరీఫ్ సీజన్లో కూడా ఎరువుల కొరత లేకుండా మేము ముందుగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి ఎరువులు అందాలి. అలాగే ఈ యొక్క యూరియా కూడా మీకు నేను మనవి చేస్తుంది ఏంటంటే ఈ యొక్క యూరియాని మీరు తగ్గించి వాడండి. ఈ యాప్ ప్రభుత్వం వారు ఏదైతే యాప్ పెట్టారో ఆ యాప్లో సూచించిన విధంగా వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా ఎన్ని బస్తాలు వాడాలో అన్ని మాత్రమే వాడండి. ఎక్కువ యూరియా వాడటం వల్ల మన భూమికి నష్టం, మన పంటకి నష్టం, అలాగే మన శరీరాలకు కూడా నష్టం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నర్సరావుపేట నియోజకవర్గం, నర్సరావుపేట మండలం అగ్రహారం గ్రామంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలాగనే డిసిఎంఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి హరిబాబు గారు, అట్లాగనే వివిధ గ్రామాల నుంచి రైతులందరూ కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఏరువాక ఏదైతే ఉందో ఇవాళ రైతుల సమక్షంలో ఇవాళ బ్రహ్మాండంగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ ఏరువాక సందర్భంగా ఇక రైతులంతా కూడా పొలం పనుల్లో నిమగ్నమయ్యేటటువంటి రోజు స్టార్ట్ అవుతుంది ఇవాళ. ఇప్పుడు అలాగనే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, హరిబాబు గారు చెప్పినట్టు గవర్నమెంట్ సైడ్ నుంచి యూరియా కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, వేటికి లోటు లేదు. అన్నీ కూడా ప్రభుత్వం రెడీగా పెట్టుంచింది. కాకపోతే రైతులను కోరుకునేది ఏంటంటే మోస పద్ధతిలో కాకుండా, అంటే గత 45 సంవత్సరాలు 50 సంవత్సరాల్లో మీ తాత తల్లిదండ్రులు లేకపోతే మీ ముత్తాతలు చేసినట్టుగా వ్యవసాయం చేయటం కాకుండా కొత్త మెళుకువలు నేర్చుకుని వ్యవసాయాన్ని చేయాలనేది కోరిక. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు యూరియా తగ్గించండి వాడకాన్ని, అలాగనే ప్రకృతి వ్యవసాయంలోకి రాండి అందరూ కూడా. ఎందుకంటే ఇవాళ స్వచ్ఛమైనటువంటి కూరగాయలు తినేటటువంటి పరిస్థితుల్లో లేరు ప్రజలు. అలాగనే ఇవాళ కారం కానీ పసుపు కానీ ఎవి చూసుకున్నా కానీ అన్నీ కూడా కల్తీతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు. అలా కాకుండా రైతులే స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి. అలాగనే కారం పసుపు అయితే ఉన్నాయో కూరగాయలు ఇవన్నీ కూడా ప్రజలు సొంతగా ఎరువులు తగ్గించి, అలాగనే పెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గించి వాటన్నిటిని కనుక చేయగలిగితే బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే ఒక 30 సంవత్సరాల క్రితం యువతంతా కూడా కంప్యూటర్ సైన్స్ చదువుకుని అందరూ అమెరికాలో గ్రామాన్ని విడిచెళ్ళినటువంటి పరిస్థితి, రాబోయే రోజుల్లో చదువుకున్న యువతంతా కూడా గ్రామాల్లోకి వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని స్టార్ట్ చేయబోతా ఉంది. ప్రభుత్వం ఎన్నో మంచి వాటికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహాలుగా. కాబట్టి రైతులంతా కూడా ఆ కార్యక్రమాల్లో ముందుకెళ్ళాలని చెప్పేసి, అలాగనే ఇక్కడ పండినటువంటి పంటని యూరోప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, యూకే కానివ్వండి, లేకపోతే మిడిల్ ఈస్ట్ కానీ ఎక్కడికన్నా మన పండించినటువంటి పంట వాళ్ళు తీసుకుని కొనాలి అంటే మనం చేసేటటువంటి కార్యక్రమం, పండించేటటువంటి విధానం మారాలి. ఎరువుల వాడకం తగ్గాలి, రసాయనాలు తగ్గాలి. తద్వారా ప్రభుత్వం ఏదైతే భూమి ఉందో వ్యవసాయ అధికారులు చెప్పినట్టుగా ఆ భూమికి ఏది వాడితే మంచి బలం వస్తుందో దాన్ని మాత్రమే వాడాలి. ఇప్పుడు మన చైర్మన్ గారు హరిబాబు గారు చెప్పినట్టుగా
అలాగనే వ్యవసాయ అధికారులు మీ గ్రామానికి వచ్చి చెప్పినట్టుగా వాటన్నిటిని వాడి ఎరువుల్ని తగ్గించి మీరు పంట పండించినట్టయితే వ్యాప్తంగా మనం పండించేటటువంటి పంటకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. కాబట్టి రైతు కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది. మన యూత్ అంతా కూడా, చదువుకున్న యువత అంతా కూడా, నిరుద్యోగ యువత అంతా గ్రామాల్లోకి వచ్చి అతి త్వరలోనే రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఈ ప్రకృతి వ్యవసాయానికి స్టార్ట్ చేయబోతా ఉన్నారు. కాబట్టి అలాగనే ఈరోజు ఏరువాక సందర్భంగా మన రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏరువాక అంటేనే మొదటి కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా చేస్తుంది. ఇటువంటి కార్యక్రమంలో మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబంలో ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పార్టీ ప్రెసిడెంట్ దరూరి బాబు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని ఘనంగా విజయవంతం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి, రైతులకి సకాలంలో వర్షాలు పడాలి, సాగు మొదలవ్వాలి, సకాలంలో విత్తనాలు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి. ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నాగల్ లోకేష్ బాబు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి. రైతులు బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి, ఇద్దరు బాగుంటే గనక వ్యవస్థలన్నీ కూడా బాగుంటాయని చెప్పి, ఆర్థిక పరంగా మనం ముందుకెళ్తామని చెప్పి ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి. రైతులందరూ కూడా చక్కటి వ్యవసాయం చేయాలి, సకాలంలో వర్షాలు పడాలని ఎప్పుడు కూడా దేవుని ప్రార్థిస్తూ ఉంటారు.